బంధువుల కన్నా అందరికన్నా ఎక్కువ ఎనీ టైంలో తొందరగా రియాక్ట్ అయ్యే మనుషులు ఎవరైనా ఉన్నారంటే ఫ్రెండ్షిప్ కన్నా వేరేది ఏం కూడా ఉండదు. నాకు తెలిసింది ఫస్ట్ కాల్ చేసేది ఫ్రెండ్లకే, దాని తర్వాతనే రిలేషన్లకు చేస్తాం. ఫస్ట్ మనకి ఇచ్చింది బాండింగ్లలో ఫస్ట్ ముఖ్యమైనదంటే ఫ్రెండ్. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ సునీల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనము జైరాబాద్లోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానానికి అయితే రావడం జరిగింది. ఈరోజు మనము ఫ్రెండ్షిప్ డే ఉండడం వల్ల మా ఫ్రెండ్స్ వాళ్ళతోని అందరితోని అంటే ఒక నలుగురితో మనం ఈ దేవస్థానానికి అయితే రావడం జరిగింది. మొదటగా మా ఫ్రెండ్స్ వాళ్ళతో మీకు అందరితో ఇంట్రడ్యూస్ అయితే చేపిస్తాను. ఊర్లలో చిన్నప్పటి ఉండే ఫ్రెండ్ అయితే మీకు ముందు పరిచయం చేపిస్తాను. సంగమేశ్వర్ అనేసి ఇక్కడ మొక్కలు నా చెడ్డి దోస్తు. ఇప్పుడు నా పేరు సంగమేశ్వర్. 10th క్లాస్ నుంచి 1వ తరగతి నుంచి 10th క్లాస్ దాకా చదువుకున్నాం నేను సునీల్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇతను నా చెడ్డి దోస్తు. అంటే ఇప్పుడు విలేజ్లలో ఉంటారు కదా ఫ్రెండ్స్, అదే అట్లా ఇతను నా చెడ్డి దోస్తు. చిన్నప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ ఇప్పుడు 25 years దాకా ఉంది. మేము ఇప్పటిదాకా ఎన్నో గొడవలు అవి ఇవి చేసుకున్నాం. మేము బట్టి విడిపోకుండా అలాగే ఉన్నాము. 25 years నుండి ఉండడం వల్ల నాకు ఎలానో అనిపిస్తుంది. అదేవిధంగా ఇంకో మా ఫ్రెండ్స్ వాళ్ళతో కూడా అందరూ అదేవిధంగా 10th క్లాస్ ఫ్రెండ్స్ కూడా మీకు పరిచయం చేపిస్తాను. ఇంకో సంగమేశ్వర్ అనేసి ఉన్నాడు, రండి. ఇతను 8th నుంచి మాకు పరిచయము. వీళ్ళిద్దరు సంగమేశ్వరే. ఇప్పుడు ఇతను సంగమేశ్వర్, మా సంగమేశ్వర్ కూడా కొద్దిగా మాట్లాడతాడు మీతో పాటు. అదేవిధంగా మా ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళతో కూడా మీకు ఇంట్రడ్యూస్ అయితే చేపిస్తాను. ముందు నవనాథ్ రెడ్డి అనేసి మా 10th క్లాస్మేట్ ఫ్రెండ్స్. ఇతను కూడా మా 10th క్లాస్మేట్స్. అదేవిధంగా మా రామదాస్, ఇతను కూడా మా 10th క్లాస్మేట్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే కొద్దిగా కొన్ని విషయాల్లో మర్చిపోకుండా ఉంటారు. అదేవిధంగా మా రామదాస్ ఎక్కడ మేము ఎట్టు పోయినా కానీ ఈయనకి వేసుకునే పోతుంటాం. మనం ఏదన్నా చిన్నప్పుడు ఏదన్నా నార్మల్గా ఏదైనా టూర్ పోవాల్సి వస్తే కూడా ఈయన కంపల్సరీ వేసుకుంటే పోతాం, వేసుకునే పోతాం. వాడు లేకపోతే టూర్ అయితే క్యాన్సిల్ చేసుకుంటాం. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కారణం వల్ల మన రామదాస్ జీ ఈరోజు బర్త్డే ఉంది. ఆయన హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తున్నాం ఫస్ట్ ఆల్ మనము. ఎందుకంటే ఇంతకు ముందే మనకి దాబాలా పార్టీ ఇవ్వడం జరిగింది, స్మాల్ పార్టీ. కానీ మేమైతే మందు విద్దు తాగాం. మేము అలాంటిది ఏం లేదు, ఓన్లీ వెజిటేరియన్. కేతక్ సంగమేశ్వర టెంపుల్ కి వచ్చినాం ఫస్టే. దానివల్ల మనం ఏది పుట్టుకోము. మాక్సిమం మేము వచ్చేసి లింగాయత్. మనకి అదే విధంగా శ్రావణ సోమవారం ఉంది కదా ఫ్రెండ్స్, అట్లా అని ప్యూర్ అంటే ప్యూర్ వెజిటేరియన్, నార్మల్ లేపడానికి అలా ఏం కాదు. ఇంకా మన రామదాసు తాగమని నాకు బతిమలాడారు కానీ నేను తాగలేకపోయినా. ఈరోజు బర్త్డే కారణం వల్ల ఆయనకి కొంచెం విషయం చెప్పాలా, మీరు కామెంట్ రూపంలో, మీరు కూడా కామెంట్ రూపంలో విషయం చెప్పండి. రైట్, ఎందుకంటే హ్యాపీ బర్త్డే రామదాస్. హ్యాపీ బర్త్డే రామదాస్. హ్యాపీ బర్త్డే ఫ్రెండ్స్. కేక్ కూడా ఈరోజు ఫ్రెండ్షిప్ డే అవడం వల్ల కేక్ కూడా కట్ చేశారు. బట్ కేక్ కట్ చేసే వీడియో అనేది మనం తీయలేకపోయాం ఫ్రెండ్స్, దారిలో తీయడం జరిగింది. నెక్స్ట్ టైం మనం ఒకవేళ నెక్స్ట్ టైం ఏదైనా ఇలాంటి అనుభవాలు మనకు వస్తే మనం కంపల్సరీగా నెక్స్ట్ టైం అయితే కేక్ అయితే కట్ చేస్తాము. అదేవిధంగా ఈరోజు అయితే ఈ వీడియో ఎందుకోసం తీయడం జరిగిందంటే మనం ఫ్యూచర్లో ఇలా ఉన్నాము, మా ఫ్రెండ్షిప్ డే ఉండడం వల్ల ఇలా వీడియో తీసుకున్నాము. అదేవిధంగా మన ఫ్రెండ్స్ ఇలా ఉండేటోళ్ళము అనేసి ఈ వీడియో అయితే తీస్తున్నాము. అదేవిధంగా మన సంగమేశ్ ఇంకా ఇంకొన్ని మీకు విషయాలు కూడా తెలుస్తాయి. ఇంకేమని చెప్పేసి ఫ్రెండ్షిప్ గురించి ఏమంటే మనము రామదాస్ ఫ్రెండ్ బర్త్డే ఉండడం వల్ల సందర్భం వల్ల మన 10th క్లాస్ పిల్లలు కొందరు రాలేకపోయారు. ఎందుకంటే మన రామదాస్ అందరికి ఇన్ఫార్మ్ చేయలేడు. తర్వాత గ్రూప్ లో మెసేజ్ చేస్తాడు, అందరికి రండి రండి అంటే దాబాకి ఎవరు రాలేకపోయారు. దానివల్ల ఆయన కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే నా బర్త్డేకి ఎవరు రాలేకపోయారు కదా అని. కానీ ఉన్నోళ్ళతోనే అయితే సరిపెట్టినాం. కానీ ఖుషిలో ఉన్నాడు. లవర్ వచ్చేసి స్వామి, దానికి లైక్ కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు లవర్స్ గురించి అయితే మాట ఎక్కువ మాట్లాడద్దు నార్మల్ గా. కానీ నిన్న ఫోన్ అది వద్దు. ఆగస్టు 2వ తారీఖు ఆయన లవర్ బర్త్డే. ఆమె పేరు వచ్చేసి స్వామి. షార్ట్ కట్ లో పెట్టినాం, షార్ట్ కట్ స్వామి. స్వామి సినిమాలో లవ్ స్టోరీ ఉందా? అలా లవ్ స్టోరీ ఉంది. కానీ ఆమె రాలేకపోయిందని దాబాకి చాలా ఈరోజు గిల్టీగా ఫీల్ అయ్యాడు. కానీ ఫీల్ అయిపోయిండు ఈరోజు దాబాకి రాలేదని. కానీ ఓన్లీ పార్టీ ఇచ్చి ఫ్రెండ్షిప్ డే కానీ పార్టీ ఇచ్చి ఫినిష్ చేసిండు. కానీ లాస్ట్ లో బిల్లు మాత్రం ఆయన వేరే ఫ్రెండ్ తో కట్టిపించిండు. దానివల్ల ఇంకా రామదాస్ అంటే అది. కానీ ఇందాక ముందు వచ్చేటప్పుడు మాత్రం ట్యాంక్ ఫుల్ కార్ కి ఆయననే చెప్పించినాడు. 3500 ఇచ్చి
కానీ రేపు కూడా మళ్ళీ 3500 ఇచ్చి ఆయననే ఫుల్ చేపిస్తుడు. దానివల్ల మనం చాలా సంతోషంగా ఉన్నాం. కానీ హ్యాపీ బర్త్డే ఇంకోసారి చెప్పండి రామ్దాస్, హ్యాపీ బర్త్డే. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే రామ్దాస్. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ మామా. జివో 100 years. జివో వాడు 100 years ఉండు. నీ బర్త్డే విషెస్ వల్ల ఏమైనా 2 ముక్కలు చెప్తారు నువ్వు మాట్లాడాక చెప్తాడు ఇక. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అరే రామా బర్త్డే కదా విషెస్ చెప్పండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా విషయం చెప్పని చెప్పు. చూడండి మీతో మాట్లాడడానికి ఎలా అంటే మీతో విషయాలు ఏదైనా చెప్పడానికి ఎలా సిగ్గుపడుతున్నాడు. ఇట్లా సిగ్గు అనేది చాలా రకాల దేనికోసం పడుతున్నా అంటే సిగ్గు- వాళ్ళ పోరి రాలేకపోవడం వల్ల అదే. కేక్ కటింగ్ కి అదే సిగ్గుపడుతున్నాడు. సిగ్గుపడుతున్నాడు. ఆయన సిగ్గు ఏం సిగ్గు పడలేదు. ఏదైనా ఫోటో తీసుకోపోయినా కానీ సిగ్గు మావని. ఆ. ఏదైనా వీడియో ముందు పోవాలన్నా కానీ సిగ్గు. కానీ పిల్ల పోతుండే కింది ముఖం వేస్తాడు. ఇది బర్త్డే పార్టీలో వాళ్ళ పిల్ల వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకొకటి మామ ఇప్పుడు ఒక ఫ్రెండ్షిప్ లో ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ పైన ఒక 2 విషయాలు అయితే మాట్లాడతారు మా రామామ. వాల్యూ అంటే ఫ్రెండ్స్ లో నీకు మేము ఎలా ఉన్నాము, నార్మల్ నీకు కూడా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ గురించి ఒక 2 విషయాలు మాట్లాడు. నీకు ఎలా ఎప్పుడైనా ఏమైనా హెల్ప్ చేశారా, ఎప్పుడైనా మీకు ఏమైనా తోడు అంటే దేంట్లైనా నీకు తోడుతో ఉన్నారా, ఒక 2 విషయాలు మాట్లాడు. सांकी अरे, मराठी అయితే మరాఠీ महाराष्ट्र लोक मराठीमध्ये రెడ్డి కూడా చెప్తాడు. రెడ్డి బట్టే రెడ్డి చెప్తాడు. ఫ్రెండ్స్ గురించి ఇప్పుడు ఈ ఎట్లా ఉన్నాడు అనుకుని చెప్పారా భయ్? నేను ఎట్లా ఉన్నా చెప్పేసి ఈరోజు బర్త్డే గురించి వాళ్ళ మేడం రాలేదు కాబట్టి ఆయన కొంచెం బాధలు ఉన్నాడు. అయినా గానీ అంత సర్దుకుపోతాం. ఫుల్ హ్యాపీలో ఉన్నాడు. ఇప్పుడు మన రెడ్డి సాబ్ ఇప్పుడు ఊర్లో రెడ్డి సాబులు ఉంటారు కదా, ఇక మా రెడ్డి సాబ్ దొర ఫ్రెండ్స్ మా దొర అంటే రెడ్డిలలో నార్మల్ గా ఇప్పుడు రేవంత్ రెడ్డి మన సీఎం ఉన్నారు, అట్లా దొరలు మన రెడ్డి దొర. కానీ కాబోయే నెక్స్ట్ ఎమ్మెల్యే మన నారాయణ రెడ్డికి రెడ్డి సభ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ రెడ్డినే ఉన్నారు, అట్లానే కాదు మన దొర మాట్లాడతాడు. ఓ 2 విషయాలు ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ గురించి చెప్పండి. 2 విషయాలు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవనాథ్ రెడ్డి. మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ సునీత అరే మా వాళ్ళు ఫ్రెండ్స్ ఇట్లా ఉంటారు. ఫ్రెండ్స్ ఉండాలా తోడు ఎప్పటికీ. చెప్పు నవనాథ్ రెడ్డి. చెప్పేసి ఒక 2 విషయాలు చెప్పేసి ఫ్రెండ్స్ గురించి. ఫ్రెండ్స్ మేమంతా 10th క్లాస్ ఫ్రెండ్స్ మేమందరూ. అన్ఫార్చునేట్లీ నేను హైదరాబాద్లో ఉంటా, కలిసాము అట్లా ఫ్రెండ్షిప్ డే రోజు. సరే ఎక్కడికి వెళ్దామని చెప్పేసి కేతగి సంగమేశ్వర టెంపుల్ని ఎంచుకొని ఇక్కడ రావడం జరిగింది. అట్లనే మా ఫ్రెండ్ రామ్దాస్ బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాం ఈరోజు. ఫుల్ హ్యాపీగా ఉంది. ఇలానే మేము 5 మందే కాకుండా అందరు కలుసుకుందామని ఈరోజు ఒక ప్లాన్ వేసుకున్నాము. అందుకోసమని ఒక గెట్ టుగెదర్ ప్లాన్ చేసినాం. అది ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు. అదే డేట్ ఒకటి ఫిక్స్ చేయలేదు. మా ఇంకా 10th క్లాస్ గ్రూప్ లలో మన క్యాండిడేట్ హెడ్ ఇద్దరు సంగమేశ్వరులకు head నార్మల్ గా ఇచ్చేసారు. అలానే కాదు, ఎవరైనా ఒకళ్ళు ముందుంటేనే ఆ పార్టీ అనేది కొనసాగుతుంది. అట్లా. ఏమన్నారు మాట 5 మంది అదే రెడ్డి ఉన్నాడు హైదరాబాద్ లో ఉంటాడు, మావాడు ఉన్నాడు, మావాడు లవ్ స్టోరీ లో బిజీ, వాడు ఇల్లు కడుతున్నాడు, డూప్లెక్స్ ఇల్లు కడుతున్నాడు, వాడు దాంట్లో బిజీ, నేను ఈ వీడియో తీసిట్లో బిజీ ఉంటాను. అట్లా. వీళ్ళు కూడా బిజీ, ఏదైనా ఒక బిజినెస్ ఉండగా కానీ వీళ్ళు ఒక ప్లాన్ చేసి గెట్ టుగెదర్ ప్లాన్ 10th క్లాస్ ఇట్లా కలవాలనేసి వీళ్ళు కూడా ప్లాన్ చేసి ఇట్లా డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. సంఘం అక్టోబర్ ఎప్పుడేమన్నా అక్టోబర్ 6 అక్టోబర్ 6 కంట మా 10th క్లాస్మేట్ ఫ్రెండ్స్ అదే విధంగా గెట్ టుగెదర్ పార్టీ అయితే ఉంది. మీకు అందరి గ్రూప్లలో ఏదైనా ఉన్నా కానీ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇస్తూ ఉంటారు. చెప్పేసి నవనాథ్. ఫ్రెండ్స్ మేము 5 మంది కాకుండా అందరు కలిస్తే బాగుంటుంది అన్న ఒక చిన్న థాట్స్ డిస్కస్ చేసాము ఇవాళ. దానికోసం పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాము. ఇలానే కొనసాగి ఉంటుంది మా ఫ్రెండ్షిప్ అనేది ఇలానే ఉంటుంది ఎప్పటికీ. అన్ఫార్చునేట్లీ కలిసాము మేము అందరం ఫ్రెండ్స్ ఇవాళ, సరదాగా బయటికి వచ్చాము అట్లా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏ విషయంలో అయినా ఫ్రెండ్ తోడుగా ఉంటే మనం ఏదైనా సాధిస్తాం ఫ్రెండ్స్. ఒకటి నార్మల్ చెప్పడానికి ఫ్రెండ్స్ ఉన్న ఒకటే ఫ్రెండ్ ఉన్నా కానీ దాన్ని ఏదున్నా కానీ దేంట్లో పోయినా కానీ దాన్ని ఒకటి నాకు ఇప్పుడు వీడు ఉన్నాడంటే నేను నార్మల్ నేను ఎక్కడన్నా వెళ్ళినప్పుడు బయట వెళ్ళినప్పుడు నేను ఒక్కొని ఉంటే అలాగ ఉంటుంది, వీడి తోడు ఉంటే నాకు ఏదో ఒకటి ఉంటుంది అంటే సంతోషము. నేను ఇట్లా ఉన్నాను రా భయ్ అనేసి ఏదైనా ఒకటి నార్మల్గా ఇప్పుడు హోప్స్ అనేవి ఉంటాయి మా పైన. వీడు ఉంటే హోప్స్ అనేది ఎక్కువ ఉంటుంది, ఏదైనా చేయగలుగుతాం రా మేము అనేసి. వీడు వెనకాల సపోర్టింగ్ ఉంటాడు కాబట్టి వీళ్ళు ఎవరున్నా కానీ సపోర్టెడ్గా ఫ్రెండ్స్ సపోర్ట్ చెయ్యకపోని వెనకాల ఉంటే అది ఒక హోపే అలా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఏదన్నా కానీ ఇప్పుడు మనం 9 వచ్చినాం, వీడికి 5 మెంబర్స్ వీడికి వచ్చినాము. మీకు నార్మల్గా చెప్తున్నాను, వీళ్ళతో పాటు ఏదున్నా కానీ ఒక హోప్స్ అనేది ఫ్రెండ్ ఉంటే హోప్స్ అనేది ఉంటుంది అంతే. అదేవిధంగా ఇంకొన్ని విషయాలు మా సంఘం చెప్తాడు, మస్తు టాలెంటెడ్ వీడు బిజినెస్ మ్యాన్.
ఇంకొక 3-4 విషయాలు మాట్లాడతాడు ఫ్రెండ్స్ గురించి. ఎట్లా అంటే మీ ఫ్రెండ్స్ గురించి చెప్పేసాం మామ. ఓ 3-4 విషయాలు చెప్పేసి మేము ఎట్లా నార్మల్ గా మేము చాలా అంటే చాలా వీడియోస్లలో అంటే నార్మల్ వీడియోలు ఏమి పెట్టలేము. చాలా అంటే చాలా వీడియోస్ తీద్దాం అనుకుంటే ఇది దాకా వచ్చినాము ఫ్రెండ్స్. ఈరోజు ఫ్రెండ్షిప్ డే ఉండడం వల్ల ఈరోజు మేము ఫస్ట్ వీడియో తీస్తున్నాము ఫ్రెండ్స్లలో. అంటే ఇప్పుడు మళ్ళా సిగ్గుపడుతుంది. ఇంత మనం ఇంత క్లారిటీగా రాలేకపోవడం వల్ల స్వామి ఫ్రెండ్ విషయం చెప్పింది కానీ కేక్ కట్ చేయడం రాలేదు. మా ఫ్రెండ్ ఈరోజు నారాజులో ఉండడానికి కారణం అలా పోరి రాలేకపోవడం. ఆమెకి ఆగస్టు 2వ తారీఖు నాడు ఆమె బర్త్డే ఉండే. మాకందరికి కేక్ కటింగ్ కి మేము వెళ్ళలేక ఆమె రాలేదు. వీడు ఇంకా బాధలోనే ఉన్నాడు, అందువల్ల మాట్లాడలేకపోతున్నాడు. ఈయన పోరి ఫోటో వచ్చేసి నేను మీకు షేర్ చేస్తా, నెక్స్ట్ వీడియోలో పక్కా చూడండి. వీళ్ళిద్దరు కపల్స్, కానీ ఫ్యూచర్ లో మాత్రం ఇద్దరు కలిసి ఉంటారు, పెళ్లి చేసుకుంటారు. వీరిద్దరు పెళ్లి చేసుకుంటారా? పెళ్లి చేసుకుంటారు. అదేవిధంగా భక్తులందరూ వస్తున్నారు ఈ దేవస్థానానికి. భక్తులందరూ వస్తున్నారు కార్లలో. ఈ సంఘం మావాడు మాట్లాడతాడు, మైకుంది. బిజినెస్ మ్యాన్ వీళ్ళు జెంటిల్ మ్యాన్ బిజినెస్ చేస్తూ ఉంటారు. జెంటిల్ మ్యాన్ అట్లేం లేదు. ఇద్దరు సంగమేశ్వర్లే. జెంటిల్ మ్యాన్ అట్లానే కాదు. ఇప్పుడు రెడ్డిస్ లలో దొర అంటారు కదా, కన్నడలో వచ్చేసి లింగాయతలు దురి అంటారు. దొరి మాట్లాడతాడు. మావాడే మాటలు మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, మహారాష్ట్ర చెప్పాను కదా మరాఠీ. హాయ్ ఫ్రెండ్స్, సునీల్, రామ్దాస్, నవనాథ్ రెడ్డి, సంగమేశ్వర్ అందరం కలిసి ఫ్రెండ్షిప్ డే కావడం వల్ల ఎక్కడైనా చిల్ అవుదామని ఫ్రీడమ్ కోసం బయటికి వచ్చినాం. అట్లానే మన రామ్దాస్ బర్త్డే కూడా కావడం వల్ల, స్పెషల్ కూడా కావడం వల్ల అందరం కలిసి బయట పార్టీ చేసుకుందామని వచ్చినాము. దాంట్లోనే పార్టీ కూడా చేసుకుంటాం. మళ్ళీ రేపు శ్రావణ సోమవారం కావడం వల్ల అందరం కలిసి ఇది ఒక మన శ్రీ కేతకి సంగమేశ్వర దేవస్థానం మనకు దగ్గరలే, నారంకేట్ల దగ్గరనే, ఇటు జైరాబాద్ దగ్గరనే, నియర్ టు 15 కిలోమీటర్ దగ్గరలో ఉంటుంది. అందరం కలిసి ఇటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటక, ఇటు తెలంగాణ 3 రాష్ట్రాల సరిహద్దుల్లో అందరూ ఇక్కడ నుంచి ఈ దేవస్థానానికి ప్రత్యేకత ఏముందంటే 4 మూలల నుంచి అందరూ శ్రావణ సోమవారం ఇక్కడ శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి చాలా రోజుల నుంచి వెళ్ళవడం ప్రత్యేక పుణ్యస్థలం ఇది ఒకటి. మనం ఏం బర్త్డే కూడా కావడం వల్ల రేపు దర్శనం మొదటి శ్రావణ సోమవారం అంటే ప్రత్యేకత. ప్రతి సోమవారం అందరం వచ్చి దర్శనం చేసుకొని పోతారు. శ్రావణ సోమవారం కావడం వల్ల అందరం కలిసి 5 మెంబర్స్ అనుకోకుండా కలిసినాము. సడన్లీ డిసైడ్ చేసినాము. మరి అదే విధంగా ఫ్రెండ్షిప్ డే ఉండడం, ఫ్రెండ్షిప్ డే కావడం వల్ల ఎక్కడైనా చిల్ అవుదామని వచ్చినాం. మళ్ళీ ఆ చిల్లు కూడా అయినాం. బర్త్డే కూడా కావడం వెళ్ళి జరిగింది. అదేవిధంగా దేవస్థానం కూడా రేపు ఈరోజు నైట్ మొత్తం చిల్ అవుతూ ప్రశాంతంగా ఎక్కడ కూడా ఇది చేసుకుండా అంటే మళ్ళా చిల్ అంటే తాగడం అది దేవస్థానానికి వచ్చినాం. చిల్ అంటే ఇంట్లో తాగడం అది అనుకోండి, ఊపిరి ఉంటుంది. మన ముందే విలేజ్ తాగుతారా కానీ ఇంట్లో మళ్ళీ అన్నం ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు విలేజ్ లలో ఇంట్లో ఎవరికైనా అమ్మ నాన్న వాళ్ళు తెలుసు అనుకోండి, రాత్రి తినడానికి ఒక పూట అన్నం పెట్టరు, మళ్ళీ ఏదైనా బయట పోయి తినాల్సి వస్తుంది, ఇలాంటి వాళ్ళు వస్తుంది. తాగడానికి పోయినా అంటే తాగడం ఇవ్వడం కాదు, నార్మల్గా వచ్చినాం. చిల్ అంటే మళ్ళీ అది అనుకోగలరు, తినడానికి చెప్పి ఇంకో 2-3 విషయాలు. ఇక్కడ నుంచి మనకు శ్రీ సిద్ధి వినాయక టెంపుల్ ఇక్కడనే దగ్గర జైరాబాద్ కు దగ్గర ఉంది. మళ్ళీ ఇక్కడ మల్లన్నగుట్ట మహారాజ్ కూడా ఉంటారు, తెలిసింది ఉంటుంది అందరికీ, దగ్గరనే. నియర్ టు మనకు జైరాబాద్ చుట్టుపక్కల చాలా విలేజ్లో ఏమంటే కొన్ని పుణ్య స్థలాలు కూడా ఉంది. ప్రత్యేకత, అన్నిటికన్నా ప్రత్యేకత ఇది. మళ్ళీ మన నవనాథ్ రెడ్డి అనుకోకుండా సడన్లీ కలిసిండు. మరి సంగమేశ్వరు, మరి సునీలు, రామ్దాసు, మేము అందరం ఇక్కడనే విలేజ్ ఇక్కడనే సెటిల్ అయి ఉన్నాము. అనుకోకుండా కలిసిండు కాబట్టి సడన్లీ చెప్పుకోకుండా సాయంత్రమే డిసైడ్ చేసి అవును. ఇంకొకటి ఒక విషయం అడగాలండి. ఇప్పుడు నీకు చిన్నప్పటి నుంచి నార్మల్గా ఫ్రెండ్స్లలో ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళు, ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా నువ్వు నార్మల్గా అందరు ఫ్రెండ్షిప్ లో అందరు హెల్ప్ చేసిండ్రు, అట్లేం లేదు. ఎక్కువగా కానీ బంధువుల కన్నా అందరికన్నా ఎక్కువ ఎనీ టైంలో తొందరగా రియాక్ట్ అయ్యే మనుషులు ఎవరైనా ఉన్నారంటే ఫ్రెండ్షిప్ కన్నా వేరేది ఏం కూడా ఉంటుంది. నాకు తెలిసింది ఫస్ట్ కాల్ చేసేది ఫ్రెండ్లకే.
దాని తర్వాతనే రిలేషన్లకు చేస్తాం. ఫస్ట్ మనకి ఇచ్చింది బాండింగ్లలో ఫస్ట్ ముఖ్యమైనదంటే ఫ్రెండ్. దాని తర్వాత ఏ ఆపద వచ్చినా మనం మొదట తల్లిదండ్రులు, నెక్స్ట్ చేసేదే ఫస్ట్ తల్లిదండ్రులకు, సెకండ్ చేసేదే ఫ్రెండ్షిప్కు, దాని తర్వాతనే మిగతా వాళ్ళందరూ చేస్తాం. సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చేదే మన ఫ్రెండ్ వాళ్ళకు. Finally, happy friendship day, ఇంకోటి all of చెప్తాను you. కదా, హ్యాపీ ఇట్లాంటి ఫ్రెండ్షిప్ డే, మాట్లాడతాడు మా వాడు. friends. Happy friendship day. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, friendship day. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, Thank you. హ్యాపీ Happy ఫ్రెండ్షిప్ friendship డే. day. సునీల్ హ్యాపీ బర్త్డే. మా వాని birthday అన్నమాట. ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు మా వాడు మాట్లాడరా. నెక్స్ట్ ఫ్రెండ్షిప్ డే కల్లా మేడం తీసుకొస్తాం. పక్కా మళ్ళీ వీడియో పెడతాం. మీతో సహా మేము ముందుకు వస్తాం. అందరూ visit చేయండి. చూడండి, నెక్స్ట్ అందరు చూసి ఇంకా నెక్స్ట్ టైం మన ఇద్దరు ఇప్పుడు ఎందుకోసం తీసుకురాలేకపోయామంటే వాడు కపుల్స్తోని రావడం కోసం మీరు అందరు మళ్ళీ ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ యాక్చువల్లీ మేము ఈ సంవత్సరం తీసుకొచ్చాము. మన మళ్ళీ ఇల్లు friendship duplex day ఇల్లు కడుతున్నాం కాబట్టి కొద్దిగా లేట్ అయింది. ఆ ఇల్లు లేట్ అవ్వడం వల్ల పాపం ఇప్పుడు పాప కూడా రావడం లేట్ అయింది. ఇల్లు కూడా వర్క్ నడుస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ 4 కల్లా కపుల్స్తోని వాళ్ళు ఉంటారు. మనం మళ్ళీ కలిసి ఇదే ప్లేస్లో మళ్ళీ విజిట్ అవుతాం. మేము ముందట సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. మాట్లాడతారు వెళ్ళిపోతున్నాడు మాట్లాడండి. ఆయనకేం ఉచ్చేస్తా, వాడు అట్లాంటోడు, వీడేం మాట్లాడాలని సిగ్గు కొడుతుంది, నేనే మాట్లాడాల్సి ఎప్పటికీ. అవును ఫ్రెండ్స్, ఇలా ఉంది ఫ్రెండ్షిప్ డే వాళ్ళ ఇలా కలిసాం మేమంతా. కలుసుకొని ఇలా బయటికి తిరగడానికి వచ్చేసి కొద్దిగా తిరిగేసి అదేవిధంగా తినేసి ఇలా టెంపుల్స్కి అయితే మనము కేతకి సంగమేశ్వర టెంపుల్కి అయితే మనము ఈరోజు విజిట్ అయితే అయ్యాము. ఇంకొకటి రేపు చాలా మంది జనాలు, రేపు చాలా ఇక్కడ నుండి 200 మీటర్స్ ఉంది, 200 మీటర్స్ ఉంది. రేపైతే చాలా మంది జనాలు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ వీడియో చూసిన తర్వాత ఇంకోటి ఆ వీడియో కూడా మీకు జనాలు వచ్చిన వీడియో, అదేవిధంగా ఎలా ఉంది టెంపుల్, కేతకి సంగమేశ్వర టెంపుల్ ఎలా ఉందనేసి దాన్ని కూడా మీకు ఫుల్ వీడియో చేస్తాను. మీరు ఎప్పటికీ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రైట్, థ్యాంక్ యూ. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్ Bye bye friends. Bye Take care, friends. take care.